హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. జెనీలియా రీసెంట్గా ఎంట్రీతో వచ్చిన మూవీ జూనియర్ భయ్య. జూనియర్ సినిమా, దీంట్లో కిరీటి హీరో, శ్రీలీల హీరోయిన్. శ్రీలీల అని హీరోయిన్ అనే కన్నా గెస్ట్ ఎంట్రీ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది భయ్య నాకు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు ఒకటి అనిపించింది భయ్య, జెనీలియా రీఎంట్రీ కాబట్టి జెనీలియా కోసమే ఉంటుంది మూవీ అనుకున్నా. నిజంగా అంతే ఉంది. శ్రీలీలాని ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూపిస్తాడు, ఒక డిఫరెంట్ లుక్లో చూపిస్తాడు ఈ మూవీలో అనిపించింది. కానీ అదేం లేదు, సేమ్ రొటీన్, అదే గ్లామరస్, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ టైప్, అదే రిచ్ లుక్. ఇది ఒక కమర్షియల్ హీరోకి తీసినట్టుగా ఉంది భయ్య స్టోరీ. ఇంకా స్టోరీలోకి వెళ్తే, స్టోరీ ఒక 45 years ఏజ్లో ఒక కొడుకు పుడతాడు తండ్రికి. తండ్రి చూపించే ప్రేమ అమితంగా ఉంటుంది. మన హీరో పెద్ద అయ్యాక ఆ హీరో చూపించే ప్రేమ తట్టుకోలేక దూరంగా కాలేజీలో జాయిన్ అవుతాడు. అదే కాలేజీలో మన హీరోయిన్ శ్రీలీల కూడా జాయిన్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ట్రాక్ అనేది నడిపిస్తాడు. అది అంతగా ఏమో అనిపించదు, ఆ స్టోరీ ట్రాక్ కూడా అంత ఎక్కువ కూడా చూపించడు. ఇంకపోతే కాలేజీలో మన హీరో ఎంట్రీ అప్పుడు మాత్రం స్టంట్స్ ఉంటాయి భయ్య, రియల్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా చేశాడు స్టంట్స్ మాత్రం. ఒక పెద్ద హీరోకి పడినట్టుగా పడ్డది సినిమా మాత్రం. కమర్షియల్ స్టోరీ, ఫైట్స్, సీన్స్, సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హీరోకి హీరోయిన్కి మధ్య లవ్ సీన్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఉన్న కొద్దిలోనే అయిపోగొడతాడు. ఏదో ఫర్ నేమ్ సేక్ శ్రీలీల ఉంది అన్నట్టుగా చూపిస్తాడు భయ్య. ఇంకపోతే స్టోరీ మొత్తం జెనీలియన్ చుట్టూనే తిరుగుతుంది. జెనీలియాని మెయిన్ లీడ్తో పెట్టి స్టోరీ మొత్తం రన్ చేస్తాడు. మరి రీఎంట్రీ అన్నప్పుడు ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుంది కదా అనిపించింది నాకైతే. కిరీటి తనకిచ్చిన క్యారెక్టర్ని 100% సక్సెస్ఫుల్ చేశాడు అనిపిస్తుంది నాకైతే. కిరీటి తన స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా చేశాడు. స్టంట్స్ మాత్రం ఇరగదీశాడు, డాన్స్ సూపరు. ఇంకపోతే సత్య అండ్ హర్ష కామెడీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అందరూ ట్రైలర్లో చూపించిన వైరల్ వయ్యారి సాంగ్ కోసమే పోయి ఉంటారు. ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి అంట, బాగానే చేశాడు అనిపిస్తుంది. కానీ కొంత ల్యాబ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. హీరోయిన్ ఫస్ట్ హాఫ్తోనే అయిపోతుంది హీరోయిన్ క్యారెక్టర్ అంతా. మ్యూజిక్ విషయానికి వస్తే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం సూపరు. మన హీరో కిరీటి గాలి జనార్దన్ వాళ్ళ అబ్బాయి. సో బడ్జెట్ ఎక్కువగా పెట్టారు, బాగా పెట్టారు అనిపిస్తుంది. ఫైనల్గా ఈ మూవీ అయితే బాగుంది అనిపిస్తుంది భయ్య. ఈ మూవీ చూశాక మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు భయ్య. థ్యాంక్ యూ.